మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మీది వేర్లేదు సార్. మీరు నేరుగా వారితో సినిమాలు చేస్తున్నారు కాబట్టి అదే మీకంటూ అదే నేరుగా పరిచయం ఉంది, కాలం ఛానల్ మారి ఉంది కాబట్టి. కాలం మారిందిలో పనిచేసాము. ఆవిడ సూర్యకాంతం యాక్ట్ చేసింది. విశ్వనాథ్ గారు ఈజ్ ఎ సీరియస్ డైరెక్టర్. సార్ అన్ని పర్ఫెక్ట్గా వచ్చాయి లేదా అదేదైనా చూస్తుంటాడు. సార్ ఆవిడ వచ్చిందంటే ఓ పక్కన ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటుంది, అందరితో ముచ్చట్లు పెట్టుకుంటుంది. పలకరించకుండా వెళ్ళిపోయేవాడిని కూడా పిలిచి, ఏరా పలకకుండా వెళ్ళిపోతున్నావేంటి అని అంటది. ఏంటి గోల అని విశ్వనాథ్ గారు విసుక్కునేవాడు. ఓకే. ఆవిడ మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటామని విశ్వనాథ్ గారికి సరదాగా ఆ, సరదాగే ఇంటి నుంచి ఇంత క్యారేజీలు తీసుకొచ్చి అవన్నీ లంచ్లో అందరికీ పంచి ఆవిడ వడ్డించి ఆ, ఈ డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఏమయ్యా బక్కగా ఉన్నావు, ఏం డైరెక్టర్ తినమయ్యా, అసిస్టెంట్ డైరెక్టర్ని ఆ, బాగా తిను, బాగా తిని బాగా మంచి పర్సనాలిటీ పెంచుకోవాలి అది ఇదని అందరికి కొసరు వడ్డించి. బా. సూర్యకాంతం వస్తే సావిత్రి గారు, తర్వాత సూర్యకాంతం ఫ్రెండ్ ఛాయాదేవి, వీళ్ళిద్దరు గయ్యాళి గంపలు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు ఉంటే అబ్బో సెట్ అంతా గందరగోళమే. పక్కన సావిత్రి గారు, అంజలి, ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరూ తెచ్చినటువంటి పలహారాలు తినలేక చచ్చేవాళ్ళండి అందరూ. వీళ్ళ పక్కన రాజబాబు ఉంటే మరి ఇంకా గందరగోళంగా ఉండేది. ఆవిడ వస్తే అంత సరదాగా ఉండేది ఆవిడ. తర్వాత అండి గుండమ్మ కథ అని సినిమా తీశారు. బా. రామారావు గారు, నాగేశ్వరరావు గారు హీరోలు, ఈవిడేమో గుండమ్మ క్యారెక్టర్. రామారావు గారు, నాగేశ్వరరావు గారు మనం చెప్పుకున్నాము, చిరంజీవి మోహన్ బాబు యాక్ట్ చేస్తే నా పేరు ముందుండాలి అని అనుకున్నారు. వేరే ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నాం. అవును. నేను సీనియర్ని, నా పేరు ముందు ఉండాలి, తను జూనియర్ తర్వాత ఉండాలి అని అనుకున్నాం. మరి రామారావు, నాగేశ్వరరావు గారు అప్పుడు అలాగల్లా గుండమ్మ టైటిల్, గుండమ్మ, ఆ గుండమ్మ టైటిల్ సూర్యకాంత్ అంది, క్యారెక్టర్ పేరు గుండమ్మ. అసలు గుండమ్మ అనేటటువంటి పేరు మన ఆంధ్రాలో తెలుగులో లేదు. గుండమ్మ అనే పేరు ఎక్కడైనా విన్నారా? లేదు. ఎప్పటి నుంచి గుండమ్మ అనేటటువంటి పేరు వచ్చిందంటే గుండమ్మ సినిమా వచ్చిన తర్వాత పేరు వచ్చింది. అది అది కన్నడ విఠలాచార్య గారు చేశారనుకుంటా ఒక సినిమా. ఆ కన్నడ నుంచి నాగిరెడ్డి చక్రపాణి గారు తీసుకున్నారు దాన్ని. తీసుకుని అదే గుండమ్మ అనే పేరే పెడదాము అని అంటే, గుండమ్మ అనేది అక్కడ రైటర్స్ ఉంటారు కదా, అక్కడ గుండమ్మ అనేటటువంటి పేర్లు మన ఆంధ్రాలో ఏముండాలంటే చక్రపాణి గారు ఏమన్నా తెలుసా, మనం పెడితే అదే ఉంటుందండి అని అన్నాడు. మాయాబజార్లో ఆయన అంటాడు కదా, మనం పేర్లు పెట్టకపోతే, మనుషుల పేర్లు పెట్టకపోతే ఇంకెవరు పెడతారు, వేయండి 2 వీరతాళ్ళు వీరికి. వాడు మనోళ్ళని అస్మదీయులు అంటా ఉంటాయి, మనోళ్ళు కాని వాళ్ళని ఏమంటే తసమదీయులు అని అంటాడు. ఎవరో కనిపెట్టకుండా కొత్త పదాలు ఎలా పడతాయి, ఎవరో కనిపెట్టి కొత్త పదాలు ఏంటి వీరతాళ్ళు. అలాగా చక్రపాణి గారు చాలా జీనియస్. సో ఆ గుండమ్మనే పేరు పెడదామయ్యా, మనం పెడితే మిగతా వాళ్ళు పెట్టుకుంటారు అని అన్నారు. సారీ టు ఇంటరప్ట్ యూ. చిన్న డౌట్. ఒకవైపు ఎన్టీఆర్ గారు, ఒకవైపు ఏఎన్ఆర్ గారు, అవును, మామూలు హీరోలు కాదు. అవును. అలాంటి వాళ్ళిద్దరూ హీరోలుగా యాక్ట్ చేస్తున్నప్పుడు సూర్యకాంతం గారి క్యారెక్టర్ మీద టైటిల్ పెట్టి సినిమా తీస్తానంటే వాళ్ళిద్దరు ఎలా ఒప్పుకున్నారు? ఆ సాహసం ఎలా చేశారు? ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేశారు? వాళ్ళ అంటే టొటాలిటీ అండి, సినిమా అనేది టొటాలిటీ. తర్వాత ఆవిడ క్యారెక్టర్ చాలా హైలైట్ అయిన క్యారెక్టర్ గుండమ్మలో. సో ఇప్పుడు మాయాబజార్ తీశారు, అందులో హీరో ఎవరంటే ఎస్వి రంగారావు చెప్తారు. అంతే. మరి రామారావు గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, మరి ఆయన మీద వెళ్ళింది కథ అంతే. సో కాబట్టి ఏంటంటే వాళ్ళు నిజంగా ఆర్టిస్టులు కాబట్టి, బాగా నేర్చుకున్నారు కాబట్టి, బాగా సంయమనం ఉన్నవాళ్ళు కాబట్టి డెఫినెట్గా కామ్గా ఉన్నారు. తర్వాత నాగిరెడ్డి చక్రపాణి గారు వాళ్ళు డిసైడ్ చేశారు గుండమ్మ కథ అని. సో ప్రొడ్యూసర్ల మీద గౌరవం కూడా. సో వీళ్ళకి మెంటల్ డిసిప్లైన్, ప్రొడ్యూసర్ల మీద ఉన్న గౌరవం, ఇవన్నీ సో మెనీ ఫ్యాక్టర్స్ ఆ సినిమా చేయటానికి. అసలు ఆ సినిమా కథ కేవీ రెడ్డి గారిని చేయమంటే ఇంతలో కథ లేదు నేను చేయను అన్నాడు కేవీ రెడ్డి గారు గుండమ్మ కథని.
అప్పుడు మన కమలాకర్ కాపేశ్వర కమలాకర్ కామేశ్వరరావు గారు టేకప్ చేశారు. ఉమ్, కమలాకర్ కామేశ్వరరావు గారు టేకప్ చేసి అందులో ఎస్వి రంగారావు గారు, అటుపక్క నాగేశ్వరరావు గారు, రామారావు గారు, గుండమ్మ, తర్వాత ఎల్బి జయలక్ష్మి, ఉమ్. హర్నాథ్. సో అద్భుతమైనటువంటి కాస్టింగ్ అంతా పెట్టి ముఖ్యంగా రమణారెడ్డి గారు. ఆ, రమణారెడ్డి గారు. సో లెజెండ్స్ అన్నమాట అందరూ. ఆ, ప్రతి ఒక్కరు వాళ్ళ నటనలో నిష్ణాతులు. సార్ వాళ్ళందరినీ చక్కగా వాడుకుని కమలాకర కామేశ్వరరావు గారు దానికి అసలు సినిమాకి మీరు గుర్తుందో లేదు, క్లైమాక్స్ ఏం లేదు. సార్ జమున్ని ఆ జముని తాలూకా అహంకారం అణిచి అవును అంతే. అందరినీ ఇంట్లోకి, కలపటం అంతే. ఆ ఇంట్లోకి వెళ్ళడం అది అంతే. అంతే. ఉమ్, అసలు క్లైమాక్స్ లేకుండా అలా సినిమా చేయటం అనేటటువంటిది అది ప్రొడ్యూసర్సా కమలాకర్ కామేశ్వరరావు గారా, డివి నరసరాజు గారు, స్క్రిప్ట్ డివి నరసరాజు గారు, ఇఫ్ ఐ రిమెంబరబుల్. మరి అంత చక్కగా చేసి సినిమా రిలీజ్ చేస్తే రామారావు గారు, నాగేశ్వరరావు టక్కలు చేసుకొని మధ్యలో ఎస్వి రంగారావు ఉంటే ఆ పోస్టర్లు చూసి అవును. సినిమా చూశారు కదండి. అవును.